ఫోన్లో ఆధార్ కార్డ్ ఎలా అప్డేట్ చేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఇలా గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ గెట్ ఆధార్ అని కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చెక్ స్టేటస్ క్లిక్ చేయాలి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నొక్కాలి. ఇలా వస్తుంది. ఇలా వచ్చింది. ఇక్కడ మీ ఆధార్ని ఎంటర్ చేయాలి. చేసా 460 ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేయాలి. ఇలా చేశాక మీ యొక్క ఆధార్ కార్డు ఏ నెంబర్కి, మొబైల్ నెంబర్కి లింక్ ఉంటే ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ మెసేజ్ వచ్చేసింది ఆల్రెడీ. ఇలా చేసినాక ఇలా లాగిన్ ఆప్షన్ వస్తుంది. ఇలా మీ ఆధార్ కార్డు అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అనేది ఇక్కడ అడ్రస్ అప్డేట్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ మీ ఓల్డ్ అడ్రస్ ఉంటే ఇందులోకి వెళ్ళి, అంటే ఇంతకుముందుకి చేశాను కాబట్టి ఆప్షన్ రావట్లేదు. నాది ఆల్రెడీ అప్డేట్ చేశాను, ఆప్షన్ అనేది రావట్లేదు. సో ఈ డాష్బోర్డ్లో ఇక్కడ కింద ఉంటుంది అప్డేట్ చేసింది. ఇలా అప్డేట్ చేస్తే ఇట్లా స్టేజ్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఏదైనా ఒక ప్రూఫ్ అన్నీ అప్డేట్ అన్నీ చేశాక ఇక్కడ ఒక ప్రూఫ్ పెట్టేస్తే పేమెంట్ ఆప్షన్ వస్తే పేమెంట్ కట్టేసేయాలి. తర్వాత ఓకే అయిపోద్ది. కొన్ని డేస్ తర్వాత వెరిఫికేషన్ స్టేజ్ అనేది వస్తుంది. ఇది అయిపోయినాక వ్యాలిడేషన్ స్టేజ్ వస్తుంది. అయిపోయినాక కంప్లీట్, అంటే ఒక 1 వీక్ 2 వీక్స్ అనే గ్యాప్లో మీకు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయిపోతుంటుంది. సో ఇక్కడ అప్డేట్ అయిపోయింది అనుకో, ఇక్కడ డౌన్లోడ్ ఎనర్జీ ఎక్నాలజ్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అనేది ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇట్లా వచ్చాక ఆల్రెడీ మీకు అది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇందులోకి వచ్చి ఇలా చూసుకోవాలి. ఇక్కడ ఇది ఓల్డ్ అడ్రస్. సో దీన్ని తీసేసి ఇక్కడ న్యూ అడ్రస్ అనేది ఎంటర్ చేశాను. ఇట్లా వస్తుంది. సో ఇది అనేది మనకి చాలా అవసరం. ఇది చేసినాక డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం దీనికి ఇది అనేది చెక్ చేసుకోవాలంటే మళ్ళీ యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇలా చేసుకోవచ్చు. మీ ఫోన్లోనే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు అడ్రస్ అనేది. థ్యాంక్ యూ గాయ్స్.